ఉన్న చోట అభివృద్ధి కూడా అక్కడే ఉంటుంది. ఎవరిలో సహృదయం ఉంటుందో వారిలో అభివృద్ధి అది ముందుకు వస్తుందన్నమాట, నడిపిస్తుంది, అభివృద్ధి నడిపిస్తుంది. చాలా గురుతరమైన బాధ్యత ఇది. ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థని ముందుకు నడపడం చాలా గురుతరమైన బాధ్యత. ఇందాక అందుకే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పాను. వినయ విధేయతలు ముఖ్యం. దానికి ఇంత సాహసం చేశాడంటే మనందరం చాలా గర్వించాలి. ఎవరు కూడా డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ ఖర్చు పెట్టే అది రాదు. ఖర్చు పెట్టాలన్న తపన యావ ముందుకు నడిపించాలి. డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయరు. ఆయన ఎంత ధనవంతుడో నాకు తెలియదు, కానీ అంత మంచి హృదయం ఉన్నవాడు, ధనవంతుడి కన్నా హృదయం మంచి ఉన్నవాడు ముందుకు వెళ్ళడానికి అతనే తార్కాణం. అతనికి రవిరాజు వర్మ, ఆయన కూడా యువకుడే. చూసారా, ఇద్దరు చాలా బందోబస్తుగా ఉన్నారు. వారిద్దరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ డెవలపర్స్ని అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళడానికి ఇదే తార్కాణం. ఇంతమందిని ఇక్కడ సమావేశపరిచి యోధుల్ని గొల్లబాబురావు గారు అందరికీ దొరకరు. నేను 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ రాజ్యసభలో ఉండడం వల్ల వారు దొరకరు. అలాగే సత్యరామకృష్ణారెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా వారు ఒక మంచి వ్యాపారవేత్త, ఆయన నడిపిస్తున్నారు. అంతేకాదు, ధనం అందరికీ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆయన సహృదయులు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మొల్లి అప్పారావు గారు ఈ మధ్యనే ఆయన మన ఈ ప్రజా జీవితంలోకి అడిగిడారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ, ఇంకా శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన చేసే వ్యాపారం స్వీటు, ఆయనే స్వీట్లా ఉంటాడు, ఆయనే చూడండి. ఈరోజు ఈ ధర్మాన డెవలపర్స్ దినదిన అభివృద్ధి చెందాలని, అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈ సంస్థని ద్వారా మరి కస్టమర్లందరికీ కూడా ఒక మంచి ప్లాట్లో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ధర్మాన డెవలపర్స్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరి ఏవైతే ప్రాపర్టీ కొంటున్నారో ఆ ప్రాపర్టీలన్నీ కూడా ఒక మంచి భవిష్యత్తులో వెళ్ళాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ధర్మాన డెవలపర్స్ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధర్మాన డెవలపర్స్ ఎండీని మాట్లాడుతున్నాను. నా పేరు ధర్మాన ఆనంద్. మన కంపెనీ స్థాపించి 1 year అయింది. 1 year సందర్భంగా మీ అందరిని ఇన్వైట్ చేసాం. ఈ 1 year మనం ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్, ఆనందపురం దగ్గర ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. విల్లా ప్రాజెక్ట్. విల్లా ప్రాజెక్ట్ అంటే విల్లాస్ కట్టి ఇవ్వడం కాదండి, ఓన్లీ ఫర్ 400-500 square yardsలో విల్లా కట్టుకుని అనువుగా ఉండే స్థలాన్ని మనం బుడా ఎప్పులతో రేరా ఎప్పులతో కలిపి మనం ఈ ప్రాజెక్ట్ని స్థాపించిన 1 yearలోనే అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పటి నుంచి ఈ రోజు నుండి మనం ఒక 5 ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ 5 ప్రాజెక్టులు కూడా మరొకసారి 3-4 monthsలో మా టీం అంతా ఉంది కాబట్టి ఒక 500 members ఉన్నారు. వీళ్ళందరితో కలిపి మినిమం 3 to 5 monthsలో క్లోజ్ చేసి మరొకసారి మంచి మీటింగ్ జరుపుకోవాలని దీనికోసమే ఈ యానివర్సరీ ఫంక్షన్ చేస్తున్నాం. కాబట్టి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మార్కెట్ సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కుర్రోళ్ళని డెవలప్మెంట్ చేయాలి. వీళ్ళు రేపు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడతారు. మనం అందరం మీరు వారు అనే తారతమ్యం చూడకుండా నా దగ్గరికి నా సహకారం, నా చేతనైన సహకారం చేసుకుంటూ ఇట్లా కుర్రోళ్ళందరినీ, యువకులను అందరినీ ఉత్సాహపరుస్తూ వ్యాపార పరంగా నా సాయం చేస్తున్నాం. అలాగే పెద్దలు బాబురావు గారితో అడుగుతాను, ఏమన్నా అంటే సాయం చేయడన్నా ఇలాంటి వాళ్ళని పైకి పోతామంటే ఆయన కూడా నా మాట గౌరవించి ఈ సభకు రావడం జరిగింది. అలాగే సత్యరామకృష్ణారెడ్డి గారు అయితేమి, మొల్లెప్పారావు గారు అయితేమి. ఒక విషయం ముందు మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను. నేను కూడా వ్యాపారానికి ప్రారంభించినప్పుడు, కొత్తలో వచ్చినప్పుడు సత్యరామకృష్ణారెడ్డి గారు అప్పటికే వ్యాపారస్తుడు, నేను కూడా వ్యాపారం ఇద్దరం ఒకసారి వచ్చాను. నాకన్నా సీనియర్ కొంచెం. అయితే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే
సత్యరామకృష్ణారెడ్డి గారిని నేను ఎందుకంటే ఆయన నాకు నిలబెట్టినారు కాబట్టి నా అర్హత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగే నేను కూడా కొంతమంది నిలబెడితే వాళ్ళు కూడా జనాల్లో అర్హత పొందుతానని నేను మా సోదరుడు ధర్మాన ఆనందం తీసుకురావడం అనేది ఆయనకి నా సపోర్ట్ ఇచ్చి నేను పూర్తిగా నిలబెడతానని కోరుకుంటున్నాను. ధర్మాన డెవలపర్స్ గురించి ఆ పేరు సర్నేమ్ గురించి రామకృష్ణ గారు వర్ణించారు. మరి మా శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన చెప్పారు కానీ నేను ఒప్పుకోను. ఇంచేతంటే చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాం, సాయం చేస్తూ ఉంటాం. ఆయన కృషి కూడా ఉంది కాబట్టి ఆయన స్థాయికి వచ్చారు. తప్పనిసరిగా ఆయన చెప్పినట్టు మరి యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు ధర్మాన డెవలపర్స్ ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్కి మాలాంటి వాళ్ళని ఇలాంటి చక్కటి రియల్ ఎస్టేట్ ఫంక్షన్ పిలవటం, ఇందులో భాగస్వామ్యం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సత్యరామకృష్ణారెడ్డి గారు, అలాగే తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరి ముందు అప్పారావు గారు, అలాగే పెద్దలు మా శ్రీనివాసరెడ్డి గారు, ధర్మాన డెవలపర్స్ ఎండి గారు అయినటువంటి శ్రీ ఆనంద్ గారు, అలాగే జ్యోతిష్కులు రామారావు గారు, అలాగే పెద్దలు మాకెంతో ఇష్టలు మరి నండూరి రామకృష్ణ గారు, అలాగే ఇంకొక పార్ట్నర్ ఈ యొక్క ధర్మాన డెవలపర్స్ జస్ట్ వర్మ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అనేక మంది కస్టమర్సు, మార్కెటింగ్ సిబ్బంది, శ్రేయోభిలాషులు, ప్రెస్ మీడియాకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తాను. చెప్పిన తర్వాత నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజుల్లో ప్రస్తుతం విశాఖపట్నం లాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. రియల్ ఎస్టేట్ పెద్దలు చెప్పినట్టు చాలా డల్గా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫీల్డ్ అది. అలాంటి ఫీల్డ్లో మరి హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ధర్మాన ఆనంద్ గారు ఇంత ధైర్యం చేసి ఆయన ముందుకు వెళ్ళటం అంటే ఇది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. నేను ఆయన ధైర్యాన్ని, ఆయన యొక్క సాక్రిఫైస్ని, ఆయన యొక్క ముందు చూపుని మెచ్చుకుంటున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు కూడా తెలుసు చాలా వరకు, ఎందుకంటే ఈ రోజున హంబుల్ ఫ్యామిలీస్లో పుట్టి మరి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటామో, టెంపరీ జాబ్ చేసుకుంటారు. కానీ స్వయంగా ఆయన ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థలో ఉన్నటువంటి ఇబ్బందులందరినీ కూడా అన్నింటినీ కూడా ఎదురీడి ఆయన ఈ యొక్క రియల్ ఎస్టేట్ 1 year గడిపి సుమారు ఒక వెంచర్ కూడా కంప్లీట్ చేసి ఇంకా 4-5 వెంచర్స్ రెడీగా ఉన్నాయనంటే చెప్తుంటే నాకు చాలా తట్టుకోలేనంత ఆనందంగా ఉంది. నేను ఒకటే కోరుతున్నాను, వారిని ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కావాల్సింది నెట్వర్క్, మంచి కనెక్షన్స్, మంచి కస్టమర్స్, స్థలాలు కొనేటువంటి దాతలు వీళ్ళు చాలా అవసరం. కాబట్టి దానికోసం వారికి కావాల్సినటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటంటే నిబద్ధత, నిజాయితీ, అన్నిటికన్నా మించి చాలా కృషి, కసి. ఇందాక పెద్దలు చెప్పారు కసి వరుడు. ఆ కసి వరుడు కానీ ఉన్నట్లయితే అన్ని క్వాలిటీస్ కూడా ఆటోమేటిక్గా వారికి అందిపుచ్చుకుంటాయి. కాబట్టి ఈ శుభ సందర్భంలో మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో మా శ్రీనివాసరెడ్డి గారు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అనటంలో నేను కూడా ఒక భాగస్వామిని. మా సత్యరామకృష్ణ గారి ఆశీస్సులు ఉంటే ఎలాంటి పనైనా అది కంప్లీట్ అయిపోతుంది. వారి హస్తం అలాంటిది, వారి యొక్క దీవెనలు అలాంటి. అలాగే
ఇంకా ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఇచ్చేశారు. అందరూ కూడా వీళ్ళందరూ కూడా తలోక హ్యాండ్ అందజేసి ఈ యొక్క ధర్మాన డెవలపర్స్ని ధర్మంగా న్యాయంగా అందరికీ ఉపయోగపడేలాగా ఎక్కువ మందికి స్థలాలు కొని ఇళ్ళు కట్టుకునేలాగా వచ్చే సంవత్సరానికల్లా బ్రహ్మాండమైనటువంటి విధంగా అభివృద్ధి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా గొప్ప వ్యక్తుల్ని పిలిచి ఈ యొక్క యానివర్సరీ చేసుకోవాలని ఈ సందర్భంగా నాకు ఇష్టమైనటువంటి దేవదేవుడు మా సూర్యభగవాను నేను ఆరాధిస్తూ వారికి నిజమైనటువంటి అనేక మంచి మర్యాదతో పాటు అష్ట సౌకర్యాలు ఇష్ట దైవాలు అందరూ కూడా వారికి కలిసి వచ్చి వారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీ తరపున నా తరపున అందరి తరపున పెద్దల తరపున నేను కోరుకుంటూ ఈ యొక్క ఫంక్షన్కి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీ వాల్యుబుల్ టైం అంతా కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నమాట. అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ మరిన్ని వెంచర్లు కొత్త వెంచర్లు మన ఎండి గారు మనకిస్తూ మనందరూ అభివృద్ధి చెందుతూ ఎండి గారికి తో పాటు మనం కూడా అభివృద్ధి చెందాలని ఆ సదా భగవంతుని కోరుకుంటూ ఈ హ్యాపీగా ఈ ఉన్న వాల్యుబుల్ టైంని మనం చాలా సంతోషంగా అన్ని విధాలా సక్సెస్ఫుల్గా వినియోగించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ మీకు ఈ స్టేజ్ని పంచుకునే ఈ కొద్ది టైం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు. ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. వటవృక్షమైన ఒక చిన్న విత్తనం నుండే వస్తుంది. అలా ఒక్క అడుగుతో మొదలైందే మన ఆనంద్ ధర్మాన ప్రయాణం. ఒక చిన్న విత్తనంలా మొదలై రియల్ ఎస్టేట్ రంగంలో వృక్షంలో అవతరించిందే మన ధర్మాన డెవలపర్స్. శ్రీకాకుళం పాలబిట్ట అనే చిన్న గ్రామంలో సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో ధర్మాన ఎరకయ్య, కమలమ్మ దంపతులకు ముద్దుల కొడుకుగా జన్మించారు మన ఆనంద్. తల్లిదండ్రులు తన అక్క నిర్మలా గారి ప్రేమ అండదండలతో డిప్లొమా పూర్తి చేశారు. డిప్లొమా వరకు తన జీవితం ఆడుతూ పాడుతూ సాగింది. తరువాత తన అక్క పెళ్లి ఆనంద్ ఆలోచనలే మార్చేసింది. తన అక్క పెళ్లి కోసం చేసిన అప్పు పెరుగుతూ వచ్చింది. ఆ అప్పు తన తల్లిదండ్రులకు భారంగా మారి వాళ్ళు మొదలు పడుతుంటే అది చూడలేక ఎలా అయినా కష్టపడి సంపాదించి ఆ అప్పు తీర్చేసి మళ్ళీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వచ్చేసాడు మన ఆనంద్. రావడం వచ్చేసాడే కానీ ఇక్కడ ఎవరూ తెలియదు. బంధువుల సహాయం తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాడు.
ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎక్కడ తినాలి ఏమీ తెలియట్లేదు. అప్పుడు తాను నమ్ముకున్నది కేవలం ఆ దేవుడిని మాత్రమే. దేవుడిని ఎంతగానో నమ్మే ఆనంద్కి ఆ దేవుడే ఒక దిక్కు చూపించాడు. అదే రియల్ ఎస్టేట్. పేపర్లో ఒక ప్రకటన చూశాడు, ఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ ఏజెంట్స్ కావాలను అని. కానీ తనకు రియల్ ఎస్టేట్స్ అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. బ్రతకాలంటే ముందు ఏదో ఉద్యోగం కావాలి కదా అని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కానీ అప్పుడు తనకి తెలియదు అది దేవుని నిర్ణయమని, ఆ రంగంలో అతను శిఖరానికి చేరుతాడని. తన ప్రయాణం మొదలైంది. పట్టుదల, పంతం ఉన్నోడు ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాడు. వ్యాపారాన్ని అర్థం చేసుకున్నాడు. క్రమక్రమంగా ఎదుగుతున్నాడు. ఎన్ఎస్ఆర్, బీబీజీ, అలకనంద, సాయి సత్య, చైతన్య కిరణ్, పేరన్ గ్రూప్, చరణ్ గ్రూప్ లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేశాడు. ఎత్తుపల్లాలు, జయాపజయాలు, మోసాలు, కుట్రలు అన్నీ ఫేస్ చేశాడు. కానీ తాను నమ్ముకున్నది ఒక్కటే, అదే నిజాయితీ. అదే నిజాయితీ ఎన్నో సంస్థలతో కలిసి వ్యాపారం చేసేలా చేసింది. వందల మంది కస్టమర్లతో అనుబంధం ఏర్పడింది. ఒక ఎగ్జిక్యూటివ్గా మొదలై బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగేలా చేసింది. ఇంటి అప్పులు తీరిపోవడమే కాదు, తానే సొంత ఇల్లు, పొలం, ప్లాట్, కార్ కొనే స్థాయికి ఎదిగాడు మన ఆనంద్. మేనమామ కూతురు పావనితో వివాహం, ముత్యాలు లాంటి పిల్లలు, పాప రష్మిత, బాబు జోసెఫ్, అన్నీ బాగున్నాయి. దేవుడు తనకి అన్నీ ఇచ్చాడు. అందుకే అతను తిరిగి ఇవ్వాలి అనుకున్నాడు. అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి తన వంతు సాయం అందిస్తున్నాడు. వారానికి ఒక్కసారి పేదలకి ఆహార పొట్లాలు అందిస్తాడు. కరోనా సమయంలో ప్రతిరోజు అనేక మందికి బాటసారులకు అన్నదానం చేశాడు. తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నెలవారీ సరుకులు అందించాడు. ఇదంతా దేవుని సేవగానే భావించాడు మన ఆనంద్. కానీ తనలో ఇంకా ఏదో తపన, ఇంకా నేను ఏదో సాధించాలి అనే బలమైన కోరిక. సరిగ్గా అప్పుడే అగ్నికి వాయువు తోడైనట్లు ఆనంద్కి ఒకరు తోడయ్యారు. అతనే ధర్మాన డెవలపర్స్ డైరెక్టర్ రవిరాజ్ వర్మ గారు. తనది విద్యావంతుల కుటుంబం. ఉన్నతమైన విలువలు, ఆశయాలు కలిగిన తల్లిదండ్రులు, ప్రేమని పంచే అక్కల మధ్య పెరిగాడు. విశాఖపట్నంలోనే MBA పూర్తి చేశాడు. పూర్తి చేయడంతోనే నేరుగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్నది తన కళ. చిన్నవాడు కావడం వల్ల వేరే వాళ్ళ చేత 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టించాడు. ఆ 2 కంపెనీల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ ఆ 2 కంపెనీలు అతన్ని మోసం చేశాయి. అది అతనికి చాలా పెద్ద కృంగుబాటు. చేసేది లేక అయిష్టంగానే జాబ్ జాయిన్ అయ్యాడు. వివాహం కూడా అయింది. భార్య గ్లోరీ బ్లెస్సీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. 2 పిల్లలు, దివ్యారాజ్, రియారాజ్. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని తన కళని తన భార్య అర్థం చేసుకుంది. నువ్వు జాబ్ మెటీరియల్ కాదు, బిజినెస్ మెటీరియల్. జాబ్ మానేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ మొదలుపెట్టు అని ధైర్యం చెప్పింది. ఒక మగాడికి అంతకన్నా ఇంకేం కావాలి? జాబ్ మానేశాడు. మళ్ళీ తన సామ్రాజ్యంలో అడుగు పెట్టేశాడు. అప్పుడే ఆనంద్ ఈ రవిరాజ్ వర్మ తారసపడ్డారు. ఒక చిన్న టీ షాప్ వద్ద వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2 రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారే కనుక చాలా త్వరగా కలిసిపోయారు. అక్కడ నుండి వారి ప్రయాణం మొదలైంది. పరిచయస్తులు కాస్త స్నేహితులుగా, సొంత అన్నదమ్ములుగా మారిపోయారు. ఆనంద్లో కష్టపడే తత్వం, నిజాయితీ, నా మీద చూపించే అభిమానం నాకు బాగా నచ్చుతాయి అంటాడు రవిరాజ్. రవిరాజ్ ఆలోచనలు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. తాను నాకు దేవుడిచ్చిన అన్నయ్య అంటాడు ఆనంద్. ఒకరికి ఒకరు తోడయ్యారు, కష్టపడ్డారు. ఇక విజయం ఎందుకు ఆగుతుంది? విజయం వాళ్ళని వరించింది. చాలా ప్రాజెక్ట్స్ 2 కలిసి పూర్తి చేశారు. రియల్ ఎస్టేట్లో పేరు, డబ్బు అన్నీ వచ్చాయి. కానీ ఇద్దరికీ ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు ఇద్దరి స్లోగన్ ఒకటే, థింక్ బిగ్, యాక్ట్ బిగ్, అచీవ్ బిగ్. ఈ స్లోగన్ నుంచి పుట్టిందే ధర్మాన డెవలపర్స్. 2 మొదలైన ఈ సంస్థకి ఇప్పుడు సుమారు 700 మంది ఏజెంట్లు తోడయ్యారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, రాజాం, బొబ్బిలి నుండి అనేకమైన టీములు వీళ్లతో జత కలిశాయి. కేవలం 1 సంవత్సరంలోనే 4 ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఇప్పుడు మరో 5వ ప్రాజెక్టుతో దూసుకెళ్తోంది మన ధర్మాన డెవలపర్స్. ఇది వీళ్ళ ఇద్దరి కళ,
ఇద్దరి కష్టం, ఇద్దరి విజయం. ఆ భగవంతుడు వీరిద్దరిని, ఈ సంస్థని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. Wow, that's a beautiful idea. Big round of applause. See, I want to say how congratulations to our Dharma developers. Lights in off load unchali, okay? Just off load unchali, okay? Come on, everybody. ఎక్కడో కొంచెం చోట్ల ఓపెన్ అవ్వలేదు. Anyone do lights up? Lights up. Hey, everybody. Lights out. Come on, everybody. Lights up. Lights out. 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 What's it going to be? I'm going to tell everybody. Woo! Keep on doing. That's all. Let's see. Make some noise. Everybody. Let's hear it. Once again, hearty congratulations to the Dharma developers, all the employees, to the MD sir and the leaders sir. Thank you so much, everybody. ఈ చెప్పలు కొడితేనే వస్తారంట. అందరూ గట్టిగా క్లాస్ వెల్కమ్ చేద్దాం. We are all together and let's welcome Vasu garu and Madhav garu. Now it's time for grand presentation by Ravi garu and Anand garu. Thank you so much for coming to the event, sir. Thank you so much. Yeah, to our landlords, Madhav garu. ఈరోజు ఈ దస్పల్లా హోటల్లో ఇంత గ్రాండ్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుందంటే దాని అంతటికీ కారణం ఏవిఆర్ మూర్తి గారు, వాసు గారు. ఈ తర్వాత మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ఈ 1 year మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మా ల్యాండ్ ఓనర్ మాధవ్ గారికి శిరస వహించి Wow, great. Big round of applause for both of them. మా నాన్నగారు శ్రీ కొత్తపల్లి వీరాస్వామి గారు వీడియోగా పనిచేశారు. మా అమ్మగారు నిర్మల గారు, మా అక్క నవీన, వినూత్న, నవీతేజ, వీళ్ళందరి మధ్య నేను చాలా ప్రేమగానే పెరిగాను. ఎంబీఏ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ చదవాలనుకుంటాను. ముందు నుంచి కూడా నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. బట్ మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేస్తాను అంటే మరి సరైన సపోర్ట్ ఉండదు కాబట్టి జాబ్ చేయాల్సి వస్తుంది. కానీ బిజినెస్ చెయ్యాలి అంటే పెట్టుబడి అనే బిజినెస్ అవుతుంటుంది. అదే రియల్ ఎస్టేట్. క్వాలిఫికేషన్తో సంబంధం ఉండదు, ఏజ్తో సంబంధం ఉండదు, అందరూ దానికి అర్హులే. కావాల్సిందల్లా మనకి చిత్తశుద్ధి ఉండాలి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో రాణించగలమని నమ్మకం, మనల్ని మనం గట్టిగా నమ్ముకోవాలి. సో పెట్టుబడి లేని వ్యాపారం అదే కాబట్టి నేను దాన్నే ఎంచుకున్నాను. ఎగ్జిక్యూటివ్గా నేను మొదలుపెట్టాను. చాలా తక్కువ టైంలోనే 2 కంపెనీలు నేను ఓపెన్ చేయించాను. అంటే ముందు ఒక పునాది నుంచి మొదలు పెట్టినట్టు 2 కంపెనీలు నేను స్టార్ట్ చేయించాను. అప్పుడు నా విశేషం కారణం వల్ల అవ్వచ్చు, లేదంటే దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం వాళ్ళకి లేకపోవచ్చు. 2 కంపెనీలు కూడా మూతపడటం వల్ల నేను తిరిగి మళ్ళీ టాటా క్యాపిటల్లో నేను జాబ్ చేయాల్సి వచ్చింది. ఇష్టంగా నేను జాబ్ చేస్తున్నా సరే మళ్ళీ నా భార్య సపోర్ట్ వల్ల మళ్ళీ తిరిగి రియల్ ఎస్టేట్లోకి రావడం. అప్పుడే నాకు అంతకుముందే ఆనంద్ ఒక చిన్న టీ షాప్ దగ్గర పరిచయం. అప్పటికే నేను ఒక ఉంది. బట్ ఆనంద్ అప్పటికే ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చి వైజాగ్ వచ్చారు కాదు, నాకైతే తెలియదు. ఒక టీ షాప్ దగ్గర చాలా యాక్టివ్గా, అప్పటికి ఇంకా మిసాలు కూడా రాలేదు, చాలా చిన్నవాడు. కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రోచర్స్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు టీ షాప్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. నాకు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను. అసలు అలసిపోవట్లేదు, చాలా ఓపికగా అందరికీ
ఇష్టం లేకపోతున్నా సరే ఎక్స్ప్లెయిన్ చేసి తన నెంబర్ ఇచ్చేస్తున్నాడు. నేనే పలకరించాను. పలకరిస్తే నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే తప్పుడు పక్కన నా ఆఫీసు ఏదో మాట్లాడుకుందాం నా ఆఫీసు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని సరదాగా అలా మొదలై మొత్తం అంతా మాట్లాడుకున్న తర్వాత రోజు ఫోన్ చేసేవాడు. అన్నయ్య ఉన్న ఆఫీస్లో వస్తామని. ఏ తమ్ముడంటే నీతో మాట్లాడుతుంటే నాకు బాగుంటుంది, నేను వచ్చేస్తాను. అలా కొన్నాళ్ళకి నేను ఫోన్ చేసేవాడు. నువ్వు వస్తున్నావా? ఏ అంటే నీతో మాట్లాడితే నాకు చాలా బాగుంటుంది. సక్సెస్ అయ్యాం. ఇక సొంతంగా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు పెద్దగా నేను చేస్తాను. నా స్లోగన్ నేను చెప్పింది థింక్ బిగ్. మేము చాలా ధైర్యంగా ధర్మాన డెవలపర్స్ అని కంపెనీ పెట్టడం, అప్పటికే మేము 2-3 వెంచర్ లోన్గా చేయడం వల్ల చాలా కాన్ఫిడెన్స్గా మేము ఆఫీస్ కోసం తిరుగుతున్నప్పుడు ఏవిఆర్ మూర్తి గారు ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాం. మాకు కేవలం మా మొహాలు చూసి చాలా యాక్టివ్గా ఉన్నారు, మీరు కష్టపడిలో ఉన్నారని చెప్పి చాలా మంచి ఆఫీస్ మాకు ఇచ్చారు. ఆయన మా గురించి పెద్దగా తెలుసుకోలేదు కూడా. అంటే దేవుడు మమ్మల్ని అలా తీసుకెళ్ళాడని గట్టిగా నమ్ముతారు. ఆఫీస్ మాకు ఇవ్వడమే ఇంకా హ్యాపీ అనుకుంటే మూర్తి గారిని కలవడానికే మా ల్యాండ్ ఓనర్ మాధవ్ గారు అండ్ వాసు గారు వచ్చారు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చినప్పుడు ఇలా మా ల్యాండ్ మార్కెటింగ్ చేయాలి అని వాళ్ళ దగ్గర సంభాషణ వచ్చినప్పుడు పైన ఇద్దరు కుర్రలు వచ్చారు, యాక్టివ్గా ఉన్నారు, బాగా చేస్తారు అనుకుంటున్నాను, ఒకసారి పరిచయం చేస్తాను అన్నప్పుడు మా మాధవ్ గారు వాసు గారు పైకి రావడం జరిగింది. మాతో కలిసి మాట్లాడి మరి మాధవ్ గారు మాలో ఏం చూసారా, మాకైతే మా జన్మలకైతే మేము రుణపడి ఉండాలి, మా గురించి ఎటువంటి పెద్దగా ఆలోచించుకోండి. విత్ ఇన్ ఒక 10 minutesలోనే ఒక వెంచర్ ఆనందపురంలో కొన్ని కోట్లు విలువ చేసే ఒక వెంచర్ ఒక మార్కెటింగ్ ఇవ్వాలి అంటే ఈ రోజుల్లో ఎన్నో కోట్లు అడ్వాన్స్ ఇస్తేనే కానీ ఏలియన్ ఓనర్ ఇప్పుడు. కానీ మా మాధవ్ గారు నిజంగా మాధవుడే అనుకోవాలి. మీరు చేసుకోండి, మీరు కష్టపడండి, మీరు ఎదగండి అని చెప్పి ఆ వెంచర్ మాకు అప్పచెప్పారు. మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఉందంటే అదే. ఈవేళ ఆ ఒక్క నిర్ణయం, మాధవ్ గారు తీసుకున్న ఒక్క నిర్ణయం నన్ను ఆనందని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలకి మేము ఎగ్జిక్యూటివ్గా వచ్చి ఆ లైన్లో ఆ చివరిలో కూర్చుని ఇక్కడ చెప్పిన స్పీచ్లు విన్నా ఉన్న వాళ్ళు మేము. అలాంటిది ఇవాళ మేము ఒక మీటింగ్ పెట్టి ఈ స్టేజ్ మీద మేము మాట్లాడి స్థాయి తీసుకొచ్చిందంటే అది కేవలం మా మాధవ్ గారు వల్ల. దేవుడి సాయం మనుషుల రూపంలో ఇస్తారు. మరి ఆ రూపంలో మాకు వచ్చినందుకు గాను మేము ఇస్తున్న హామీ ఒకటే, మేము ఇంకా కష్టపడతాం, మరింతగా కష్టపడతాం. మాకు అది తప్ప పెద్దగా ఏమీ లేదు. మేము ఆనంద్ ఈ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు మేము నిర్ణయించుకున్నది ఒకటే, ఇక ఎగ్జిక్యూటివ్గా మేము ఫేస్ చేసిన ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి వచ్చిన ఇబ్బందులు మా దగ్గర ఎగ్జిక్యూటివ్స్ పడకూడదు. ప్రతి ఎగ్జిక్యూటివ్కి ఒక కథ ఉంటుంది. నువ్వు ఎందుకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా అరే నువ్వు ఎందుకు ఇంకా సంపాదించలేకపోయావని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే కదా, సార్ నేను పలానా కంపెనీలో మోసపోయాను, పలానా వ్యక్తిని మోసం చేశాడు, అందుకని నేను చేయలేకపోయాను సార్. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే హామీ ఒకటే, ధర్మాన డెవలపర్స్ అంటే నిజాయితీ, ప్రేమ అండ్ సాయం. ఆ 3 మాటలు గుర్తుంచుకోండి. ఇప్పుడుకే నాతో పనిచేస్తున్న ప్రతి ఎగ్జిక్యూటివ్ని మీరు అడిగితే చెప్తారు మేము ఎంత డెడికేషన్గా ఉంటాము, ప్రతి పైసా వాళ్ళకి ఎలా అందజేస్తాము అనేది. అండ్ ఎగ్జిక్యూటివ్స్ గురించి కూడా చాలామంది మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకు ఉన్న చిన్న విషయాలు చాలా డెడికేషన్గా వస్తారు, కానీ చాలా త్వరగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. రియల్ ఎస్టేట్ చేయాలి అంటే పెద్ద ఏమక్కర్లా, మీ కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వండి. సైట్ అమ్మే వరకు 2 పూట్ల 3 పూట్ల ఫోన్ చేసే మీరు సైట్ అమ్మిన తర్వాత కూడా మీరు వాళ్ళని ఎప్పుడైతే ఫాలోఅప్ చేస్తారో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 15 సంవత్సరాల క్రితం ఆనంద్ గారు ఒక సైట్ అమ్మితే మొన్న సంక్రాంతికి ఆయన భోజనం పిలిచారు ఇంటికి. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి కూడా పిలిచారు. అంటే ఆ రిలేషన్ అనేది అలా మెయింటైన్ చేస్తున్నారు.
కేవలం గుడ్ సర్వీస్ ఇచ్చి మీలో నిజాయితీగా అంటే ఒక వెంచర్ కోసం చెప్పినప్పుడు ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి అంటే ధర విషయంలో అవ్వచ్చు, సార్ అక్కడ వచ్చేది ఇక్కడ వచ్చేది ఇలాంటివి ఏమీ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రజెంట్ చేసినట్టయితే మనలో ఎప్పుడైతే నిజాయితీ కనిపించిందో ఆ కస్టమర్ మనం వదలడు. ఇంతకన్నా సింపుల్గా నేను ఇంకేం చెప్పలేను. అండ్ మా కస్టమర్లు అందరికీ కూడా మేము ఇచ్చే హామీ ఒకటే, ఇక్కడ నుంచి మాది ఆనందపురం ఐఏఎం వెనకాల అండ్ టోల్ గేట్ దగ్గర 6.5 ఎకరాల్లో ఉన్న ఈ ధర్మాన డెవలపర్స్ నేచర్ హెవెన్ వెంచర్ 44 బిట్లో ఇంకా 10 మాత్రం ఉన్నాయి, అది కూడా మేము క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్టులు అన్నింటిలో కూడా అటు లీగల్లీ టెక్నికల్లీ ఇట్స్ వెరీ క్లియర్గా ఉన్న వెంచర్ మాత్రమే చేస్తాం. అన్ని పర్మిషన్లు ఉన్న ల్యాండ్స్ని మేము ముందుకు తీసుకుని వస్తాం. అండ్ డెవలప్మెంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాలమైన డెవలప్మెంట్స్ చేసి మీకు ద బెస్ట్ క్వాలిటీ అనేది మేము ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ పర్సనల్గా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది నా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, నా తోబుట్టువుల ప్రేమ, నా భార్య సపోర్ట్, అలాగే నా స్నేహితులు ఇచ్చిన సపోర్ట్, నా తమ్ముడు ఆనంద్ ఎప్పుడు నా పక్కన నిలబడడం, మరియు కొన్ని రోజుల్లో అంటే మేము ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు కూడా ఇంతకు మించిన పెద్ద మీటింగ్స్ మేము పెడతాం. ఎందుకంటే మేము సాధించే విజయాలు ఇక్కడి నుంచి అలా ఉండిపోతాయి. ఆ పూర్తి నమ్మకం మాకైతే ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. లంచ్కి ఇంకో 1 అవర్ టైం ఉంది, 1 అవర్ నేనే మాట్లాడతా. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. సౌండ్ సరిపోవట్లేదు. బల్లన సరిపోయిందా? సౌండ్ సరే బల్లన సరిపోలేదు, ఎందుకంటే 1000 మందికి ఏమైనా సరిపోలేదు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన కస్టమర్లకు, మా శ్రేయభిలాషులకు అండ్ ఫ్రెండ్స్, బంధుమిత్రులందరికీ కూడా శిరసా వహించి నమస్కారం చేస్తున్నా. నా పేరు చాలామంది తెలియదు, ఆనంద్ ధర్మాన. 2011లో ఈ విశాఖపట్నం అడుగుపెట్టినాను. ఎగ్జిక్యూటివ్ నుండి ఈరోజు సొంతంగా కంపెనీ పెట్టే అవకాశం నాకు దేవుడిచ్చాడు. మీ అందరి కోసం ఒక 1 మినిట్ ప్రే చేస్తాను. నాకు ఇష్టదైవం, నేను ఒక 1 మినిట్ మీ అందరి కోసం ప్రే చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ చక్కని వాతావరణంలో మమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాన్ని, అద్భుతాన్ని కలిగించినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన యేసయ్య, మా ధర్మాన డెవలప్స్ కంపెనీకి సేల్స్ పరంగా, టీం పరంగా, ముప్పంతులుగా, 60గా ఫలింపచేయమని, మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, దైవజ్ఞాన్ని ప్రసాదించమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆస్వాదించమని, నన్ను నా కుటుంబ సభ్యులు దీవించమని, మరి ముఖ్యంగా రవిరాజు గారిని తన కుటుంబ సభ్యులు దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ స్థాయికి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులు ఎరగియ, కమలమ్మకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు ఈ విశాఖపట్నం వచ్చినప్పటి నుండి నన్ను ధైర్యపరుస్తూ, నా అక్కనే కంటే నా ప్రాణం, అలాగే అదేవిధంగా ఝాన్సీ అండ్ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు ఈ మెయిల్ ర్యాంక్ని అధిరోహించడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ప్రయాణం చేసినప్పుడు కొంతమంది చెడ్డవారు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకోవాలి. నా సక్సెస్కి ఫస్ట్ పునాది వేసిన ద గ్రేట్ పర్సన్ పూర్ణచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. నా లైఫ్లో ఫస్ట్ కస్టమర్ 50 వెంచర్ 49 వెంచర్లు చూసి 50 అవ్వండి నేను. ఆయనతో సైట్ కొనిపించాలంటే తాతలు దిగి రావాలి. అలాంటిది ఆయన దగ్గర ఒక ప్లాట్ కొనిపించి నెక్స్ట్ మంత్ 12 ప్లాట్లు కొనిపించా. 12 ప్లాట్లు కొనిపించా. కాబట్టి నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ పర్సన్ ఏంటంటే మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒక చిన్న కథంలో చెప్తాను. ఒక రైతు పొలంలోకి వెళ్తుండగా ఒక గుడ్డు దొరికింది. ఆ గుడ్డు ఏంటంటే గద్దది. ఆ గుడి తీసుకొచ్చి ఎందుకు పగలగొట్టడం, కోడి దగ్గర పెడదామని కోడి తన ఇంటి దగ్గర తీసుకొచ్చి తన కోడి గుడితో పాటు తల్లి కూడా పెట్టి పొదిగించాడు. పొదిగిన కొన్ని రోజులు పిల్లలు వచ్చాయి. కోడి ఏం చెప్తుంది పిల్లలకి, మనకి రెక్కలు చిన్నగా ఉన్నాయి, మనం పైకి బాగా ఎగరలేము, ఎగరగలం కానీ పైకి బాగా ఎగరలేము, జాగ్రత్తగా ఉండాలి, కొద్ది కొద్దిగా ఎగురుతాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని తల్లి చెప్తుంది. మనం ఎగరలేమని తల్లి ముందు చెప్పేస్తుంది. కానీ ఈ కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా ఉంది. ఆ కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా ఉంది అందులో. దాని రూపం వేరు, దాని రంగు వేరు, కోడి పిల్లల రూపం వేరు, రంగు వేరు. గద్ద పిల్ల ఎగరగలదు, కానీ తన తల్లి చెప్తుంది, దాన్ని కోడి దగ్గర పొదిగింది కాబట్టి చెప్తుంది, మనకు పైకి ఎగరలేము, కొద్ది వరకు ఎగరగలం, చాలా జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనము కోడి పిల్లల కోడి తల్లిలా కొంతమంది ఏంటంటే మనం ఎగరలేంలే, మనం సాధించలేంలే, మనం అది పట్టుకోలేంలే అని చాలామంది, మనం ఒక ప్లాట్ అమ్మలేంలే అని చాలామంది అనుకుంటారు. మార్కెటింగ్ పర్సన్కి అలాంటిది ఎప్పుడు ఉండకూడదండి. ఎడారిలో ఇసుకేసిన ఎడారిలో ఇసుక కూడా మనం అమ్మగలగాలి. అప్పుడే మనం నిజమైన మార్కెటింగ్ పర్సన్కి అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది కొన్ని రోజులుగా ప్లాట్లు అమ్మలేని ఉన్నారు అన్నారు, కొన్ని సంవత్సరాలుగా ప్లాట్లు అమ్మలేని ఉన్నారు. నేను చాలామంది తెలుసు, ఎందుకంటే పారం గ్రూప్లో చూసుంటారు, చరణ్ గ్రూప్లో చూసుంటారు, చాలా కంపెనీలు చూసుంటారు. నేను చేసిన ప్రతి కంపెనీలో కూడా ది బెస్ట్ అనిపించుకున్నాను. ఇంకో గ్రేట్ ఏంటి తెలుసండి, కరోనా టైంలో 2020లో చరణ్ గ్రూప్ నాకు ఒక రమా టాక్స్ వెనకాల బ్రాంచ్ ఇస్తే జూన్ 12 నుండి మళ్ళీ 21 జూన్ 12కి 10 కోట్ల బిజినెస్ ఇచ్చాను కరోనా టైంలో. మనం కరోనాలని బాబులో తిరిగి సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే మనం ఎదగలేం, మన ఫ్యామిలీ ఎదగలేదు. కాబట్టి కోడి పిల్లలా కాకుండా గద్దలాగా ఆకాశానికి ఎగిరే శక్తి మనకు కావాలి. అప్పుడే మనం ఎదగం, లేదంటే కోడి పిల్ల కిందనే ఉండిపోతాం. మీ అందరూ గ్రద్దలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, ప్రతి మార్కెటింగ్ పర్సన్ కూడా ఒక గద్దలాగా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఈ రోజు నుండే మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ నాకు దొరికిన బెస్ట్ రవిరాజ్ గారు అండ్ మీ అందరికీ పరిచయం చేస్తున్న రవిరాజ్ గారు మా అందరికీ దొరకడం అదృష్టంతో కూడింది. ఎంతో అదృష్టం ఉంటే కానీ రవిరాజ్ గారి ఫ్రెండ్ కానీ, బ్రదర్ కానీ, స్నేహితుడు కానీ, ఒక బంధువు కానీ ఎవరికి దొరకదు. అది నా ఒక్కడికే లభించింది. అండ్ మనకి చాలా మందికి రియల్ ఎస్టేట్లో ప్రతి కంపెనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద కంపెనీలో ప్రాబ్లం ఉంటాయి, చిన్న కంపెనీలో ప్రాబ్లం ఉంటాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టైటానిక్ షిప్, నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. టైటానిక్ షిప్ ఏప్రిల్ 15, 1912లో మునిగిపోయింది. ఆ మునిగిన టైంలో మంచి ఐసుగడ్డలు వాటర్లో మునిగిపోయింది. ఆ మునిగిపోయిన టైంలో ఒక గజీతగాడు, చాలా పెద్ద గజీతగాడు, ఆయన తనకున్న ఏదైతే తను చేస్తున్నాడో గజీత వచ్చో తన ద్వారా తనకు వచ్చిన విద్య ద్వారా 25 మందిని రక్షించాడంట. ఆ టైంలో 25 మందిని ఒక చేతితో పట్టుకోవడం, ఒక చేయి ఒక పైన బీప్ మీద ఒక ఆయన వేసుకోవడం, ఈత పట్టడం, ఇలాగా 25 మందిని ఒడ్డుకి చేర్చి ప్రాణాలు కాపాడాడంట. ఈ కాపాడి సమయంలో ఏదైతే ఆయన ఎక్కువగా వాడాడో, ఏ హ్యాండ్ ఏ లెగ్ అనేది వాడాడో ఆ 2 పైచే కూడా పోయి 20 సంవత్సరాల తర్వాత ఒక విలేకరు ఆయన అడిగాడంట, ఇలా అయిపోయారు మీరెంతో ఆ టైంలో మీరు మంచిగా కష్టపడ్డారు, ఒక 20 మంది రక్షించారు, మీకు అతి సంతోషకరమైన విషయం ఏంటని అడిగాడంట. అడిగితే నాకు దేవుడిచ్చిన గొప్పవరం 25 మందిని ఆ టైంలో నేను కాపాడిన అంతకంటే సంతోషమైన విషయం ఈ లైఫ్లో నాకు లేదన్నాడు. బాధాకరమైన విషయం ఏంటని అడిగారంట. మీకు అత్యంత బాధాకరమైన విషయం, ఆ 25 మందిలో ఒకరు కూడా రాలేదంట ఆయన దగ్గర చూడడానికి, ఆయన బాగలేనప్పుడు. చూడండి ఎంత దరిద్రం.
ఎంత బ్యాడ్. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా అంతే, మన కష్టాన్ని దోసుకుంటారు తప్ప నువ్వు కష్టాలుంటే ఆదుకుని పెట్టు అక్కడ లేడు. ఈ రియల్ ఎస్టేట్లో ఒక్కరు కూడా లేడు. నీ భుజమే చెయ్యేస్తారా అంటే నీలో ఉన్న మొత్తం మార్కెట్స్కి లాగేస్తారు. తర్వాత నీకు 1 నెల 2 నెలల బిజినెస్ లేదంటే ఇంక నీ మమ్మ కూడా చూడడానికి చాలా మంది ఇక్కడ ఎంపీలు పనిచే ఉన్నారు ఇక్కడ ఈ విశాఖపట్నంలో. అది అందులో నేను కూడా ఒకటి. సంవత్సరం పాటు కష్టపడి 10 కోట్లు 20 కోట్లు బిజినెస్ ఇచ్చిన ఆ 13వ నెల నువ్వు బిజినెస్ అయిపోయి ప్లాట్ అయిపోయి 10 లక్షల కలెక్షన్ తేకపోతే నిన్ను గట్టి పురకహీనంగా చూస్తారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా, ఇది కాదు నాలాంటి ఎగ్జిక్యూటివ్లు ఎంతో మందిని తయారు చేయాలి, వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి అని స్టార్ట్ చేసిందే ధర్మాన డెవలపర్స్ కంపెనీ. కాబట్టి ప్రీ ఫ్రెండ్స్, ధర్మాన డెవలపర్స్ కస్టమర్సే కాదు, మా ఎయిమ్ అయితే మటుకు ఒకటే, ఒక 100 మందికైనా 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనిషికి 50,000 శాలరీ ఇవ్వాలనేది నా కోరిక. ఒక 100 మందిని తయారు చేయాలని మా కోరిక. దానికోసం మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ మాకున్న మెయిన్ నేచర్ వెంచరు, ఆ వెంచర్లో దగ్గర ఒక 16-17 ప్లాట్లు ఉన్నాయి. ఆల్రెడీ విజిట్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు మేము క్లోజ్ చేస్తాం. రెడీగా ఒక 5-6 ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర 3 to 5 crores కలెక్షన్ ఉంది. ఉన్న ప్లాట్లు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు అమ్మాలనేది నేను రవిరాజ్ గారు అనుకున్నాం. కాబట్టి దీనంతటికీ మీరు సహకరిస్తే మరింత ముందుకెళ్తాం. వాళ్ళ నుంచి మరిన్ని వెంచర్స్ మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందిస్తారా? థ్యాంక్ యూ సో మచ్. అలాగనే పారా గ్రూప్ గురించి చెప్పాను. పారా గ్రూప్లో నాకు ఫస్ట్ ప్లాట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ప్రసాద్ గారు. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఒక్కసారి పూర్ణచంద్ర గారు ప్లీజ్ ప్లీజ్ సార్. డేస్ బ్యాడ్ లైక్ మన కరోనాలో పెద్ద బాబు చనిపోయారు. అది చాలా బాధాకరం. మక్క కంటే ఎక్కువ బాధపడ్డాను. నాకు ప్రతి కష్టం కూడా వాళ్ళు తోడున్నారు. అలాగే నాకు పేరెంట్ గ్రూప్లో ఫస్ట్ సైట్ ఎటువంటి డెవలప్మెంట్ లేవు, ఓన్లీ ల్యాండ్ కొని సైట్ చూసిన రోజే ఫస్ట్ 4 lakhs రూపీస్ చెక్ ఇచ్చింది సార్. 3 గంటల సైట్ చూశారు, 6:30 చెక్ ఇచ్చారు. 3 గంటల సైట్ చూశారు, ఎట్లు వచ్చాం 6:30 కాండం దాకా వచ్చేద్దామని చెప్పి ఆయన పిలిచి 4 లక్షలు చెక్ ఇచ్చారు. గ్రాండ్ ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ తీసి కూడా ఆయనే. అది ఎంతో మంది నాకు ఈ కస్టమర్లు ఉన్నారు. నా వెల్విషర్స్ నన్ను ఒక సొంత ఇంట్లో బిడ్డలా చూసుకుని మమ్మీ మాకు సెకండ్ మమ్మీ తను కూడా నన్ను సొంత కొడుకులా చూసుకుంటారు. సార్ వాళ్ళ వైపు కూడా అంతే. ఎంతో మంది ఇక్కడ పెద్ద ఫ్యామిలీనే నేను సంపాదించుకున్నాను. దేవుడిచ్చిన వరం సార్. ఆనంద్ నాకు 2011లో మేము విశాఖపట్నం వచ్చిన కొత్త ఏదో ఒక ప్లాటు మా అమ్మాయి వాళ్ళ కోసం కొనాలని నేను ప్రతి వాళ్ళు పిలిచిన వాళ్ళందరికీ కార్లు వెళ్ళడం, అక్కడ స్థలం చూడటం, నాకు నచ్చకపోవటం. విజయనగరం అన్నీ తిరిగాను. అదే ఆనంద్ చెప్పినట్టుగా ఒక 50 ప్లాట్లు చూసుకుంటాను. తర్వాత ఆనంద్ మా ఇంటికి వచ్చి ఇతను ప్లాట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు విధానం నాకు చాలా బాగా నచ్చింది. అసలు అప్రోచ్ బాగా నచ్చింది. వెళ్ళిన తర్వాత కూడా చూపించిన ప్లాటు నాకు నచ్చింది. ఆ ప్లాటు ఎలాగైనా మీరు తీసుకోవాలని చెప్పి అతను అన్నప్పుడు హైవే పక్కన ఒక ప్లాటే అడ్డం ఉంది మాకు హైవేకి. నిన్న వెళ్ళి చూసి వచ్చారు మళ్ళీ ఆ ప్లాట్ ఎంత డెవలప్ అయిందంటే
చెప్పండి. ఆ రోజు 2400, 30,000. అవును, ఆ రోజు 2400కి కొన్నాము ఆ ప్లాట్. నేను ప్లాట్ కొన్నానంటే చాలా ఆలోచించే కొంటానని చెప్పి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అర్థమైంది. వాళ్ళు మాకు కూడా ఏదైనా ఒక ప్లాట్ చూసి పెట్టమంటే వాళ్ళకి 1200 గజాలు ఒకే దగ్గర 6 ప్లాట్లు, 6 నుండి 1200 గజాలు వాళ్ళ చేత కొనిపించాం. దానికి కూడా ఆనంద్ చూపించాడంటే మాకు చాలా బాగా నమ్మకం. నేను కూడా అతనికి బాబు నువ్వు నిజాయితీగా పనిచేయాలి, ఉన్నది ఉన్నట్లు చెప్పు, రోడ్డుకి ఎంత దూరంలో ఉందో చెప్పు, ఎప్పుడు డెవలప్ అవుతుందో దాని చుట్టుపక్కల ఏమున్నాయో చెప్పు, అంతేగాని అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాలను కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ అండి అని చెప్పి, తర్వాత విశాఖపట్నం నుంచి ఎంత దూరం అంటే 30 కిలోమీటర్లు అని చెప్తారు, తీరా చూస్తే 45 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటి అబద్ధాలు నువ్వు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, డెవలప్మెంట్ ఎలా అవుతుందో చెప్పు, అంతేగాని వేరే విధంగా ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. మోసం చేసి నువ్వు ఒక్క ప్లాట్ అమ్మగలుగుతావు, కానీ మోసం చేయకుండా 100 ప్లాట్లు అమ్మవచ్చు. ఫ్యూచర్ డెవలప్మెంట్కి నీ నిజాయితీయే కారణం అవుతుంది. అది చాలా బాగా గుర్తుపెట్టుకో అని ఆనాడు ఎట్లా అడ్వైజ్ ఇచ్చానో ఇప్పటికీ నన్ను ప్రతిరోజు గుడ్ మార్నింగ్ సార్ మెసేజ్ పెట్టుకుంటే అతను ఇంట్లోంచి బయలుదేరాడు. చాలా మంచి మనిషి. ఇతన్ని నమ్ముకుంటే కస్టమర్స్ అందరూ గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు. ఇతన్ని ఏది అబద్ధం చెప్పడు, చెప్తే పైకి రాడు ఎవడను అబద్ధం చెప్పినవాడు. ఇతను నిజాయితీయే ఇతని డెవలప్మెంట్కి కారణం. నా కళ్ళ ముందు ఇంత డెవలప్ అయ్యాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సహకరించి అతన్ని ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకున్నాం. ప్రత్యేకించి నాన్నగారి గురించి చెప్పక్కర్లేదు. 10 years ముందు ఎలా చూశానో ఇప్పుడు అలాగే చూస్తున్నాను. ఏమీ కూడా కొంచెం కూడా తేడా లేదు. అంత అభిమానం తెలియవుతుంది. ఏం చెప్పాలంటే కరోనా మూమెంట్లో మా పిల్లలు ఇక్కడ లేదు. నేనే మా అబ్బాయి ఆ మూమెంట్లో ఎప్పుడైనా మర్చిపోతాను. అబ్బాయి తెలిసి చెప్పలేదు. అందరికీ నమస్కారం. George's face. వచ్చిన ఏవి మొత్తం చేసింది అండ్ ఏవి గారు ఏవి అంటర్లో ఉన్న వాయిస్ కూడా ఆయన. Thank you very much. I'm a psychologist and a motivational trainer. MSc Psychology from Andhra University, PhD from Geetham. నేను ఇదే మోటివేషనల్ ట్రైనింగ్లో గత ఆల్మోస్ట్ 25 years నుంచి ఉన్నాను. టాప్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్కి, ఆనంద్ పనిచేసిన ప్రతి కంపెనీలో కూడా నేను మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తాను, స్టాఫ్కి కానీ. అండ్ హిప్నోథెరపీ కూడా చేయడం వల్ల చాలామంది నయమైంది, చాలా రుగ్మతులు, మానసిక రుగ్మతులు. నేను కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా పనిచేస్తున్నాను, లైక్ ప్రిజన్ కానీ మెంటల్ హాస్పిటల్ కానీ వెళ్తుంటాను. కానీ నా ప్యాషన్ ఏంటంటే ట్రైనింగ్, మోటివేషనల్ ట్రైనింగ్. ఆనంద్ చాలా మటుకు మోటివేషనల్ ట్రైనింగ్ ఇచ్చేసరికి నేనేం చెప్పక్కర్లేదు అనిపిస్తుంది నాకు. ఎక్సలెంట్. నేను ఒకటే నమ్ముతానండి, ఒక తెలివైన వాడు మాత్రమే ఒక తెలివైన వాడిని గుర్తించగలడు. ఆయనో నేనేంటో నాకు తెలుసు. మన ఎన్నాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు సార్ అని అడిగగానే నాకు అనిపించింది రవిరాజులో ఏదో స్పార్క్ ఉంది. ఫస్ట్ టైం కలిసాను. ఎందుకంటే నాకు అలాగ అన్నారంటే నన్ను గుర్తించాడంటే ఆయనకి ఎంత మేధస్సు ఉంటుందో అనిపించింది. వెరీ నైస్. ఆనంద్ని నేను ఫస్ట్ కలిసింది ప్యారం గ్రూప్లో. అప్పుడు ఇంకా నార్మల్గా ఉండేవాడు ఆనంద్.
కానీ డైనమిజం మాత్రం అదే డైనమిజం, ఏమీ లేదు, అదే స్పీడు, అదే స్పీడ్తో వెళ్తూ ఉంటాడు అతను ఎప్పుడు కూడా. ఎప్పుడు అదే మాట తీరు. నరాల్లో కూడా దేవుడు అంటే భక్తి, నరాల్లో కూడా ఆయనకు ఒక కోరిక ఉంది, అది ఎప్పటికన్నా తీర్చాలి భగవంతుడు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకొక 4-5 ఏళ్ళలో ఆనందం మనం వేరే లెవెల్లో చూస్తాం. ఇదే స్టేజ్ మీద ఇదే దశపల్లలో, నేను పేర్లు చెప్పకూడదు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అద్భుతమైన సెలబ్రేషన్స్ చేస్తూ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మేము మీరు ఇలాగే ఉంటాం, ఇలాగే ఎదుగుతా ఉన్నారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మనం ఉన్నాం, కానీ వాళ్ళు లేదు. పేర్లు చెప్పకూడదండి, ఓకేనా? కారణం ఏంటంటే ఇందాక ఆయన చెప్పారు, అబద్ధాలు అనేది వద్దని. పూర్ణచంద్ర గారు రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా మీరు అబద్ధాలు చెప్తే ఒకటే ప్లాట్ అమ్ముతారేమో, ఆ తర్వాత ఇంక మా కస్టమర్ మీ మొహం చూడడం. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఏ ఆర్గనైజేషన్స్ అన్నా, నేను ఈ ప్రపంచం అంతా తిరిగి వచ్చానండి. ఈ సైకాలజీ ప్రొఫెషన్లో, మోటివేషన్ ప్రొఫెషన్లో, HCL, IBM, మిరకల్ సాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తాను. నా జీవితమే పెద్ద మిరకల్, అందుకే నేను మిరకల్ వర్షిప్ సెంటర్కి వెళ్తూ ఉంటాను. రియల్ ఎస్టేట్ ఏజెంట్లో ఒకటే చెప్తా, మనం అమ్ముతుంది ఎకరాలు కాదు. మరి ఏం అమ్ముతాం? నమ్మకాలు అమ్ముతాం తప్ప ఎకరాలు కాదు. అస్సలు ఎకరాలు ప్లాట్లు మనం అమ్మేది కాదు, మనం అమ్మేది ట్రస్ట్ అన్నమాట. ఎందుకంటే ఒకసారి ట్రస్ట్ కనుక మన మీద వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ట్రస్ట్ వస్తే, ఇద్దరు వచ్చారు కస్టమర్స్ ఆనంద్ తాలూకా, ఇద్దరు కూడా ఆనంద్నే మా బిడ్డ అంటున్నారు. ఒకరిని మనం మన బిడ్డ అని అంత తొందరగా ఒప్పుకోం, ఇది సాధ్యం కాని విషయం అండి, ఖచ్చితంగా చెప్తున్నాం. రామకృష్ణ బీచ్ దగ్గర బస్సు ఆగింది, స్టూడెంట్స్ అందరూ కూడా దిగి బీచ్లోకి వెళ్ళారు. బీచ్లోకి వెళ్తుంటే కొంతమంది మేము లోపలికి రాము, ఇక్కడే ఉండిపోతామని బయట మెట్ల దగ్గరే ఉండిపోయారు. ఇంకొంచెం మంది తడిచిన ఇసుక దాకా వెళ్ళి మేము రాము, ఇక్కడ చాలు మాకని. ఇంకాస్త కొంచెం మంది, మెజారిటీ ఇక్కడ అయిపోయింది, ఇంకాస్త మంది డ్రై శాండ్ దగ్గర అయిపోయింది, ఇంకొంచెం మంది తడిచిన ఇసుక దగ్గర అయిపోయారు. ఇద్దరు ముగ్గురు నీటిలోకి కొంచెం డీప్గా వెళ్ళారనమాట. ఇంకాస్త డీప్గా మోకాల్లో ఇంకా లోపలికి వెళ్ళి అయిపోయింది, వచ్చేసారు. బస్సు ఎక్కిన అందరూ మళ్ళీ బస్సు ఎక్కిపోతున్న టైంలో రోడ్డు మీద ఉన్నవాళ్ళు అంటే బయట ఎంట్రన్స్లో ఉండిపోయిన వాళ్ళు ఇలా దులిపేసుకున్నారు ఇసుకని, బస్సు ఎక్కిపోయారు. కొంచెం ఇసుకలోకి వెళ్ళిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా దులుపుకున్నారు, వాళ్ళు బస్సు ఎక్కేశారు. నీటిలోకి వెళ్ళారు చూసారా, నీటిలోకి వెళ్ళిన వాళ్ళు కాస్త గట్టిగా ఇంకా ఇసుక బాగా అంటుకొని దులుపుకోలేకపోతున్నారు. కానీ అంత నీటిలోకి వెళ్ళినందుకు వాళ్ళకి ముత్యపు చిప్పలు దొరికాయి. సో ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఈరోజు, ఎంతమంది ముత్యపు చిప్పలతో బయటికి వెళ్తారు అన్నది మీకే వదిలేస్తున్నాను, ఓకేనా? సో there are lots of things to be shared, and it's all up to us to take them into our hearts or leave it, let it go above the head, ఓకేనా? ఇంతమందిలో ఎంతమంది రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్, రియల్ ఎస్టేట్స్ ఉన్నారో, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే రియల్ ఎస్టేట్ అడ్వైజర్కే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా చెప్పగలరా? రియల్ ఎస్టేట్ అడ్వైజర్కి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, 100% పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందని నేను నమ్ముతాను. ఎవరన్నా నాకు చెప్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ స్పెషల్ గిఫ్ట్. ఎందుకు రియల్ ఎస్టేట్ అడ్వైజర్లోనే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అంటున్నాను సార్? ఓకే, సైట్ అవుతుందని నమ్ముకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాటిట్యూడ్ సార్. యాటిట్యూడ్ అంటే వైఖరి. ఎందుకంటే ఏ మార్కెట్ బాగాలేకపోయినా, మార్కెట్ ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయినా, పడిపోయినా, ప్రజలందరూ
డబ్బులు లేకుండా ఉన్న ఒక్క రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మాత్రమే సార్ ఇది సరైన టైం మీరు ఇన్వెస్ట్ చేయండి అంటాడు. రియల్ ఎస్టేట్ ఉన్న సేల్స్ పర్సన్కి ఉన్న ఒకే ఒక గుణం అంటే ఎంత మార్కెట్ బాగాలేకపోయినా కస్టమర్తో చెప్పేది ఇది సరైన టైం మీరు ఇన్వెస్ట్ చేయండి. అంతకన్నా పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరికన్నా ఉంటుందా? సో ఒక్కసారి రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్కి అందరితో చెప్పట్లు కూడా అంత పాజిటివ్ యాటిట్యూడ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్లకి మాత్రమే ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ రియల్ ఎస్టేట్ టీమ్తో నేను కొలాబరేట్ అవుతున్నందుకు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆనంద్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీకు రవిరాజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీ వీడియో ఇందాక మీరు చూసిన వీడియోకి వాయిస్ ఓవర్ నేనే. చాలా టీవీ సీరియల్స్కి ఎక్కడక్కడ డబ్బింగ్ చెప్తున్నాను, చాలా చర్చ్ ప్రోగ్రామ్స్ కూడా నేను డబ్బింగ్ చెప్తూ ఉంటాను. ఎంత మనస్ఫూర్తిగా చేశానంటే నిజంగా హార్ట్, మైండ్ అండ్ మనస వాచ కర్మణ పెట్టి చేసింది అది. కొద్ది పూటలే పంపించారు అక్కల గురించి, లస్సీ గారి గురించి, అమ్మ గురించి, పావని గారి గురించి, బిడ్డల గురించి తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా చాలా మనసు పెట్టి, ఎస్పెషల్లీ ఆనంద్ సిస్టర్ నాకు ఎంత చెప్పారమ్మా మీ గురించి. ఆనంద్ నిజంగా చెప్తున్నా, మీరు ఆయన గుండెల్లో ఎంత స్థానం ఉందంటే అది నేను మాటల్లో చెప్పలేను. అలాగే రవిరాజు గారు ముగ్గురు అక్కల గురించి ఆయన మనసులో అమ్మ ఆయనకి నాకు నేను ఏవి చేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు మీ గురించి ఒక సినిమాయే చెప్పాడు నాకు ఆయన. మా అక్కలు అలాగే మా మిస్సెస్ నాకు ఆవిడ ఇచ్చిన ఇన్స్పిరేషన్ నాకు ఎక్కడ దొరకలేదు అంటారు ఆయన. నిజంగా సూపర్ అమ్మ, మంచి పర్సన్స్కి మంచి మోటివేషన్ ఇచ్చారు. దానివల్ల ఆనందం దాకా మాట అన్నారు 100 మంది ఎంప్లాయీస్ నాకు ఉండాలని. పక్కన ఇంకో 0 పెట్టుకుంటే ఏం పోయింది ఆనందం? పెట్టుకోండి. పక్కన ఇంకో 0 ఉంటే మంచిదే కదా. 1000 మంది ఎంప్లాయీస్ అంటే బాగుంటుంది కదా. మీకు కూడా నెలకు 100 కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది, అందులో చేయొచ్చు. ఇప్పటి నుంచి యాంబిషన్, థింక్ బిగ్. మీరే అన్నారు కదా థింక్ బిగ్ అని. 100తో ఆగద్దు, 1000 అని పెట్టుకోండి. ఖచ్చితంగా 1000 అవ్వాలి అని మనస్ఫూర్తిగా అపూర్వం కోరుకుంటున్నాను. దీని గురించి స్పెషల్గా నేను పేపర్లో ఏం రాసుకొని రాలేదు, బట్ స్టిల్ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. షూస్, మనం వేసుకున్న షూస్ అంటే ఒకనొకప్పుడు తెలియదు ఎవరికి. అలాగా ఒక దేశాల్లో షూస్ అంటే తెలియదు. ఆ టైంలో నైక్ మనం వాడుతున్నాం కదా నైక్ షూస్. నైక్ షూస్ వాడు ఏం చేశాడంటే షూస్ తయారు చేసేసి ఒక షిప్ నిండా షూ ఇచ్చేసి ఒక మార్కెటింగ్ అడ్వైజర్ నుంచి పంపించాడు ఆఫ్రికా దేశానికి. ఈ షిప్ షూ అంతాకి వెళ్ళి నువ్వు అమ్ముకొని రావయ్యా వెనక్కి అని చెప్పేసి. ఓ సూపర్ సార్, నేను వెళ్ళి అమ్మొచ్చేస్తానండి. తీరా మోసి ఆఫ్రికాలో దిగిన తర్వాత ఆ మార్కెటింగ్ అడ్వైజర్కి చూశాడు, అక్కడ షూ అంటే ఎవడికి తెలియదు. అదేంటండి కొత్తగా ఉంది, మేము ఇన్నాళ్ళు ఏవో వేసుకుని వెళ్ళిపోతున్నాం, షూస్ అంటే మాకు తెలియదు అసలు. రావలేదు, చాలా నిరాశపడిపోయాడు ఆ మార్కెటింగ్. అదేంటి ఎవరికి తెలియదు అంటున్నాడు. మా కంపెనీ చూస్తే షిప్ లోడ్ ఆఫ్ షూస్ పంపించేసింది, ఎట్లా చేయాలి ఏం చేయాలి తోచట్లే. లెటర్ రాసాడు కంపెనీకి, నైక్కి, అమ్మకం నా వల్ల కాదు, షిప్ లోడ్ మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి. అప్పుడు వాళ్ళు ఇంకొక ఎగ్జిక్యూటివ్ని పంపించారు మన ఆనందలాంటి. బాబు నువ్వన్నా ట్రై చేయలేను. అతను వచ్చి చూశాడు, మార్కెట్ అంతా చూశాడు. సార్ ఒక షిప్ లోడ్ షూస్ చాలవు, ఇంకొక షిప్ లోడ్ ఆఫ్ షూస్ పంపించండి, నాకు సేల్ చేస్తున్నాను, అమ్మేశాను. వాళ్ళు పిలిచి అడిగారు, అదేంటయ్యా ముందోడు ఎవరికి షూ అంటే తెలీదు, నాకు అమ్మకడం రాదు అని వెనక్కన్నాడు, నువ్వు షిప్ లోడ్ ఆఫ్ షూస్ అమ్మేసి ఇంకొక షిప్ లోడ్ ఆఫ్ షూస్ పంపించమన్నావు, ఏంటి కారణం, కదేంటి అసలు అని ఎవడే చెప్పాడు. ఎవ్వరికీ తెలియదు కదా, నాకు ఈజీ సార్ అందరికీ అమ్మేయడం. ఎవరికి తెలియదు షూ అంటే, నాకు అమ్మడం ఈజీ. అందువల్ల ఈ రియల్ ఎస్టేట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామందిని నేను చూశానండి. ఇందాక ఎగ్జాంపుల్ బల్లా గారు అని వెళ్ళిపోయారు కదా, ఆయన వైజాగ్లో రియల్ ఎస్టేట్ కింగ్ అని అంటారు. అతను లక్షల గజాలు ఆయన సేల్ చేసి పెట్టారు. అదే పరిస్థితిలో ఇంకొంతమంది ఉంటారు. సంతోషం, ఆయన గుర్తించారా? ఆయన కూడా మనతో పేరంబూట్లో ట్రావెల్ చేస్తున్నాడు, వెరీ నైస్. తిరుపతి పేరు తిరుపతి అన్న, సూపర్, నేను గుర్తుకోవాలి సార్, వండర్ఫుల్. ఇంతమంది పేర్లు 10,000 మందికి ఉన్నారు పైగా. నేను ట్రై చేస్తున్నాను అందరికీ, ఇందులో చాలామందికి, చాలామంది సక్సెస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. సో
ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన షూ స్టోరీ అది రియల్గా జరిగింది నైట్కి, అది మనం అన్వయించుకుంటే రియల్ ఎస్టేట్లో చేసేవచ్చు. మరి నువ్వెందుకు చేయలేదు నన్ను ఎవరైనా క్వశ్చన్ ఇస్తే నా దగ్గర సమాధానం కూడా ఉంది. నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అక్రాస్ ద వరల్డ్. 5 లక్షల మంది నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒక పోస్ట్ మామూలుగా పెట్టి ఆ పేరెంట్ గ్రూప్లో జాయిన్ అయ్యాను, లేదా పలానా వేరే చోట ఎక్కడో నేను రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదు జాయిన్ అయ్యాను అని. నాకు వెల్లువలో వచ్చేసాయి అన్నమాట అప్లికేషన్స్. వరల్డ్ వైడ్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల మాకేమన్నా మంచిది నమ్మకం ఉంది నీ మీద, మంచిది ఏమన్నా ఇప్పించగలవా అని. ఇక్కడ నేను ఫస్ట్ టైం యాటిట్యూడ్ గురించి చెప్పాను, అంటే చెయ్యగలను అనే యాటిట్యూడ్. సెకండ్ ఏంటంటే గెయినింగ్ ద ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండి, వెరీ వెరీ డిఫికల్ట్. అంటే అవతల మనిషి మన మీద ఒక్క మనిషి మనల్ని నమ్మడం అనేది సాధ్యం అంటే అసాధ్యం అని నేను అనగానే కేక్ వాక్ అయితే కాదు, అంత సులభం అయితే కాదు. మనిషి మనల్ని నమ్మడం అనేది అంత సులభం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమిట్మెంట్ ముందు మనలో మనకు ఉండాలి. ఆ కమిట్మెంట్ ఓకేనా? కాకపోతే నా ప్రొఫెషన్ వేరు, నేను ఇలా చేయలేక సో మోటివేషనల్గా నాకు నచ్చింది. నాకు ఇది ప్యాషన్. ఇప్పుడు రవిరాజ్ గారికి బిజినెస్ ఎలా ప్యాషనో, ఆనంద్కి సేలింగ్ ఎలా ప్యాషనో, నాకు వేరే ప్యాషన్ ఇలా ట్రైనింగ్ ఇవ్వడం ప్యాషన్. నా సైకాలజీలో హిప్నోథెరపీలో మానసిక రోగాలు అనేక మంది నాకు ఎదురవుతారు నిత్యం. నాకు అది ప్యాషన్. నాకు ఎక్రాస్ అలా తిరుగుతూనే ఉంటాను నేను. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ మోటివేషన్ ఆనంద్. ప్లీజ్ థ్యాంక్ యూ. బా సూపర్. ఇంకా ఎనీవన్ డిఫరెంట్ ఒపీనియన్స్? హ్యూమన్ బాడీ అండి, మనిషి బాడీ అత్యంత కష్టమైన మెషిన్. ఎందుకు మెషిన్ అన్నానంటే మనం మాంసం తింటాం సార్, మాంసం తింటాం. ఆ మాంసం తినిన తర్వాత లోపల మన డైజెస్టివ్ సిస్టమ్ వెళ్ళి ఆ మాంసాన్ని డైజెస్ట్ చేసేసుకుంటుంది. అదే మనకు ఆకలి వేసినప్పుడు అదే డైజెస్టివ్ సిస్టమ్ మన సొంత మాంసాన్ని చేసుకోదు. అలాగే మనకి ఎంత కాంప్లికేట్ అంటే మన ఒక కన్ను లాంటిది ఒక ఆర్టిఫిషియల్గా చేయాలంటే ఒక కెమెరా, ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఓకేనా? సో హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ వెరీ చాలా కాంప్లికేటెడ్ మిషన్. ఆ బాడీ దేని మాట వింటుందో ఎవరో తెలుసా? అంత కష్టమైన బాడీ కూడా దేని మాట వింటది? సారీ, ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అంతే. మైండ్. ఎవరంటే మైండ్ అని చెప్పిన వాళ్ళు? సూపర్, ఎక్సలెంట్, మీరు మేధావి నా దృష్టిలో. మైండ్ కంట్రోల్స్ ద బాడీ. ఎందుకంటే చాలామంది నేను గమనించిన వాళ్ళలో, అంటే నేను నాకు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి బార్లు రెస్టారెంట్లు ఉన్నాయి. నేను తాగను, కానీ వాళ్ళకి బార్లు రెస్టారెంట్లు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే పేకల దాకా తాగేసి, అంటే ఇంకా మరి మాట్లాడడానికి అవతల మనిషిని గుర్తించడానికి కూడా ఓపిక లేనట్టుగా తాగేసి బయటకు వెళ్ళి వాడు బండి స్టార్ట్ చేసుకొని ఏ యాక్సిడెంట్ చేయకుండా ఇంటికి వెళ్ళి వాడు తలుపు తొట్టేసి ఫోన్ చేసి పడుకుంటాడు. ఆ రోడ్డు దారిలో ఎక్కడా మర్చిపోడు. హౌ? ఎలా? ఇట్స్ మైండ్లో ఆడికి మైండ్ సెట్ ఉన్నది. ఆ మైండ్ సెట్లో అలాగే వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంత కాంప్లికేటెడ్ మెషినరీని కంట్రోల్ చేసేది మైండ్. ఆ మైండ్ గురించి చదివేదే సైకాలజీ, అండ్ ఐఎమ్ ఏ PhD ఇన్ దాట్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఫిజికల్గా జ్వరం వచ్చింది, లేదా ఇంకేదో జలుబు చేసింది, దగ్గు వచ్చింది, పచ్చకాలు వచ్చింది, ఇంకేదో వచ్చింది, దానికి మెడిసిన్ వేస్తారు. మెడిసిన్ అంటే ఫిజికల్గా మింగుతాము, డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తుంది, మెడిసిన్ హీల్ చేస్తుంది. అదే ఒక మానసిక రోగం అయితే, మానసిక రోగం చాలా ఉన్నాయండి. మానసిక రోగంలో సింపుల్గా చెప్తాను, మూడ్ డిజార్డర్ అని ఉంటుంది. మూడ్ డిజార్డర్ అంటే కొంతమంది ఉంటుంటారు, ఏ టైంకి ఎలా మూడ్కి ఎలా ప్రవర్తిస్తారు తెలియదు. గడికి నవ్వుతాడు, గడికి ఏడుస్తాడు, గడికి సీరియస్ అవుతాడు. మూడ్ డిజార్డర్ అంటారు.
మూడ్ డిజార్డర్కి ఏమైనా మందు ఉందా? అలాంటి చాలా డిజార్డర్స్ ఉన్నాయండి సైకాలజీలో. దానికి ఏ మందులు లేవు. ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, నేను సైకాలజిస్ట్ మాట్లాడతాను, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తారు, కానీ బ్రెయిన్కి మందు ఉంటుంది కానీ మైండ్కి మందు లేదు. ఆ టైంలో ఎగ్జాక్ట్గా మీరు ఆ మైండ్తో మాట్లాడి ఆ మైండ్ని కనుక కంట్రోల్ చేసి మార్చగలిగితే హీ విల్ బి సక్సెస్ఫుల్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ హిప్నోథెరపీ. అండ్ నా పేషెంట్లు, నా క్లినిక్ ప్రస్తుతం నేను నడుస్తుందంతా హిప్నోథెరపీ మీద చాలామంది ప్రిజనర్స్ డొమెస్టిక్ వైలెన్స్ అని, డ్రగ్ అబ్యూజ్ అని, ఇవన్నీ కూడా మనం చేసేది మైండే. మీ మైండ్తోనే హీల్ చేస్తాం. ఓకేనా? ఆఫ్ కోర్స్ నాకు ఆల్మైటీ గాడ్స్ గ్రేస్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. ఐ బిలీవ్ దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడని నమ్మి నేను ముందుకు వెళ్తాను అనమాట. బికాజ్ మై గాడ్ ఈజ్ అ హీలర్. ఓకే, సో యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం, ఫస్ట్ వైఖరి గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండోది నమ్మకం. హౌ టు గెయిన్ నమ్మకం, ట్రస్ట్ ఫ్రమ్ ద కస్టమర్స్. కస్టమర్స్ దగ్గర నుంచి నమ్మకం కావాలంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ ఏం మారాలి అంటే, చాలా మంది నేను చూశానండి, కస్టమర్కి ఈ నెల టార్గెట్ ఉంది, 100 గజాలు అమ్మాలి, 200 గజాలు అమ్మాలి, 400 గజాలు అమ్మాలి, నా కమిషన్ ఎంత వస్తుంది, గబగబా అమ్మేద్దాం అంతే. అంతే, గబగబా కస్టమర్కి ఏదో ఒకటి. ఇందాక నేను చెప్పారు పూర్ణచంద్ర గారు, హైవేకి 2.5 కిలోమీటర్లు ఉంటే హైవేకి పక్కన 500 మీటర్లు అని చెప్తాడు వాడు. మీ పక్కన ఏమొస్తున్నాయంటే ఏమి రావు. 60 ఫీట్ రోడ్ వచ్చేస్తుందండి, 40 ఫీట్ రోడ్ వచ్చేస్తుంది, భయంకరంగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అని నేను అనగానే, మార్కెట్ యూ ఆర్ ద అడ్వైజర్ ఫర్ ద కస్టమర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ మార్చుకుంటే, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ, మీరందరూ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. మీకు ఒక పేరు చెప్పండి ఎవరన్నా. మిమ్మల్ని ఏమంటారు అందరూ? ఏజెంట్లా? మీరు ఎల్ఐసి ఏజెంట్లా? ఇంకా ఎవరు చెప్పట్లేదు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే అంటారు. నాకు చాలా నచ్చదు ఆ పదం, నాకు నచ్చదండి. ఏజెంట్ కాదు, ఇన్సూరెన్స్ అమ్ముకున్న వాళ్ళు ఏజెంట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటండి, ఒక డ్రీమ్. నాకు ఒక ఇంటి స్థలం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, అది నాకు ఒక డ్రీమ్. ఎందుకంటే అదేదో హిండాయి కారు కాదు, గబుక్కునేలు రాత్రి కొనుక్కొని వచ్చేయడానికి. అది నా కళ. 30 లక్షలు, 40 లక్షలు, 1 కోటి, 2 కోట్లు ఎంతైనా ఉండే, అది నాకు కళ. నా కళని వాళ్ళు, అవతల వాళ్ళ కళని మీరు నిజం చేస్తున్నారు. మీరు ఏజెంట్లు ఎందుకు అవుతారు? సేల్స్ ఎగ్జిక్యూటివ్. నేను నమ్మనండి. రియల్ ఎస్టేట్లో మీరు అమ్ముతారంటే నేను నమ్మను. నేను ఆ మాటకి పూర్తిగా వ్యతిరేకం. రియల్ ఎస్టేట్లో అమ్మకం ఉండదండి. అవతల వాళ్ళ కళని మీరు నిజం చేస్తున్నారు అంతే. ఒక డ్రీమ్, నాకు ఇల్లు కొనుక్కోవాలి, ఒక సైట్ కొనుక్కోవాలి అన్నది ఒక వ్యక్తి యొక్క కళని మీరు నిజం చేస్తున్నప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ ఎందుకు అవుతారు? సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎందుకు అవుతారు? అమ్ముతున్నారు మీరు, లేదు అమ్మట్లే. సారీ, వాడి డ్రీమ్ ఫుల్ఫిల్లర్, వాళ్ళ కళని నిజం చేస్తున్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏంటి? ఫైనాన్షియల్ అడ్వైజర్ అనొచ్చు, దానికే ఉంది. కానీ అప్పుడు అవతల ఫైనాన్షియల్ సంబంధించినవన్నీ కూడా మీకు అప్ చెప్తారు. ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, నాకే రియల్ ఎస్టేట్ పర్సన్. చార్టెడ్ అకౌంటెంట్ ఉంటే వాడు ఫైనాన్షియల్ అడ్వైజర్, వాడు ఫైనాన్స్ అంతా అడ్వైజ్ ఇస్తాడు. కాబట్టి ఒక్కసారి వేరే వాళ్ళ కళలను నిజం చేస్తున్నందుకు మనకు మనం చప్పట్లు కొట్టుకుందాం. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. ఒకరి కళని మనం నిజం చేస్తున్నామండి, ఒకరి కళని నిజం చేస్తున్నాం. ఇప్పుడు ప్రొఫెసర్స్ ఉంటారు, డాక్టర్స్, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ఉంటాడు. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? ఒక డాక్టర్ అయ్యి సేవ చేద్దాం అనుకునే వాళ్ళ కళని వీళ్ళు టీచింగ్ చేసి నెరవేరుస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్. ఒక ఐఐటి ప్రొఫెసర్స్, నాకు ఐఐటి కంప్లీట్ అవ్వాలి అనే కళని వాళ్ళు నిజం చేస్తున్నారు. అలాగా అన్నిటికన్నా గొప్పది నాకు ఒక సొంత ఇల్లు, నాకు ఒక సొంత స్థలము ఉండాలి అని ఒక కళ ఉన్న వాళ్ళు దాన్ని మీరు నిజం చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ప్రొఫెషన్. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు, ఐఎమ్ ఏ డ్రీమ్ ఆర్కిటెక్ట్ అని, కళల ఆర్కిటెక్ట్. అవతల కళల్ని మీరు నిజం చేయడానికి మీరు అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి అని చెప్పాడు మొన్న ఈ మధ్య కట్టేసి, ఈ ఊరు కాదండి, యూఎస్లో రియల్ ఎస్టేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఇక్కడ కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన యూఎస్లో ఇండియానే యూఎస్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అని అంటాడు, రియల్ ఎస్టేట్ మనకు పెళ్లి లాంటిది సార్ అంటాడు. అదేంటండి ఈ రియల్ ఎస్టేట్కి పెళ్లికి సంబంధం ఏంటని అడిగా. రియల్ ఎస్టేట్ అంటే పెళ్లి లాంటిదండి. మొదట కస్టమర్ మన సైట్ చూసి లవ్లో పడతారండి, ఆ తర్వాత రేట్ తెలిసాక షాక్ అవుతారండి. అయినా కూడా చివరికి మెల్లిగా పెద్దలు ఎవరో మధ్యవర్తుల ద్వారా ఒప్పించి కలలు చేసి పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతకం చేస్తారు, సాక్షి సంతకాలు, పెళ్లి సంతకాలు అని ఆయన అన్నాడు. 2-3 ఏజెంట్స్ నాతో, ఏజెంట్స్ అంటే అదే డ్రీమ్ ఫుల్ఫిల్లర్స్ నాతో ఏమంటారంటే, మన కస్టమర్ ఏటీఎం లాంటోడు సార్, మన కస్టమర్ ఏటీఎం లాంటోడు సార్, డబ్బులు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు, కొనుక్కోవాలి, ఏటీఎం లాంటోడు అని. ఎగ్జాక్ట్లీ నేను కూడా దానికి ఒప్పుకుంటున్నాను. కస్టమర్ ఏటీఎం లాంటోడు అయినప్పుడు ఏటీఎంలో మనం కార్డు పెట్టి ఏం కొడతాం, కార్డు పెట్టి ఏం కొడతాం, పిన్ కొడతాం. ఇక్కడ మన పిన్ ఏంటి తెలుసా, నమ్మకం. నమ్మకం అనే కస్టమర్కి ఒకసారి నమ్మకం వస్తే మాజీ శాసనసభ్యులు రాష్ట్రం శ్రీ కంపాల జోగులు గారికి సాదర స్వాగత సుమాలని తెలియజేస్తున్నాం. సో వన్స్ అగైన్ మరియు జోగులు గారికి సాదర స్వాగత సుమాలని తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు రాష్ట్రం సార్ వేదికను అనుమతించవలసి కోరుతున్నాం. So once again, Mana Dharmana developers first Abhidani Sandarki. Once again, thank you so much for coming here. Mari welcomes you all. Anand Garu and Ravi Garu. So now it's time for grand presentation to Mana Maji Shashana Sabhyu Raja, Sri Kampala Jogul Garu. Ladies and gentlemen, can we have a big round of applause for all together? It's time for rapid presentation. And the presentation to Sri Kampala Jogul Garu. చదవాలమైనా సరే ఆయన ఒక స్నేహితుల్లా ట్రీట్ చేస్తారు. చాలాసార్లు మా ఆఫీస్కి విజిట్ చేశారు, ఎంతగానో మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు కూడా ఆయన అంటే ఎంతో అభిమానం. మీరు చూసే ఉంటారు మా బాండింగ్, ఎంత బాండింగ్ ఒక ఎమ్మెల్యే గారితో ఉన్నది అంటే మాలాంటి వల్ల ఆయన చదవాలమైనా సరే ఒక స్నేహితులుగా చూడటమే కారణం. ఎల్లవేళ మాకు సపోర్ట్ గురించిన మా జోగులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా గురించి ఒక్కసారి ఈనాటి ఈ కార్యక్రమం ధర్మాన డెవలపర్స్ ఆనంద్ కూడా చాలా మంచి వ్యక్తి. మేమంతా ఒక ప్రాంతం, బంధువులు. ఆనంద్ ఎప్పుడు కూడా నన్ను పిలుస్తూ వీటికి తప్పనిసరిగా రావాలి అంటే నేను అక్కడ పాకిరేపేట నుంచి కొన్ని కార్యక్రమం చూసుకుని రావడం లేట్ అయింది చూపించండి. ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులు, మరి అభిమానస్తులు, బంధుమిత్రులు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఆనందంలో ఈ ఎంతగా డెవలప్ అవ్వాలి అని మీరందరూ కూడా మీ అందరూ ఆశిస్తూ ఉండాలి. ఆనందం ఇంకా ఎంతో ఎత్తుకి శిఖరాలకు ఎదగాలని నేను కోరుకుంటూ, తప్పనిసరిగా మీ అందరి సహకారం, నేను కూడా తప్పనిసరిగా ఆనందకి నా ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ సెలవు. సార్ చాలా బిజీగా ఉన్నారు, కానీ ఆనంద్ నువ్వు చెప్పాకని తప్పకుండా ఎన్ని పనులున్నా వస్తానన్నారు. అదే మాట మీద వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మమ్మల్ని ఎదిరించినందుకు.
వరకు వచ్చేసరికి అసలు మ్యాటర్ ఎంతలా మారుతుందో చూడాలి నాకు ఎవరికి తెలియదు. ఓకేనా? రైట్. ఊళ్ళోనే చెప్పాలి. ఇక్కడ ఉన్నారు ఇక్కడ అందరికీ ఓకే సరిగ్గా వచ్చింది మ్యాటర్ ఇక్కడ. అందరికీ స్వర్గం అంటే ఇష్టం అని ఒకటే వచ్చింది సార్. ఆగండి, అది అంతవరకు వచ్చినప్పటికీ సగమే వచ్చింది. అందరికీ స్వర్గం అంటే ఇష్టం. నేను రాసింది ఏంటంటే అందరికీ స్వర్గం అంటే ఇష్టం, కానీ ఎవరికి వెళ్ళడం ఇష్టం లేదు. బేసికల్ గా మన రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుందంటే ఎక్కడో ఏదో ఎవడో చెప్తాడు మీకు, అది మీ ద్వారా ఇంకొకరు మారుతుంది, అక్కడి నుంచి ఇంకొక వర్షన్ వస్తుంది. రాజా శ్రీ కమ్మాల జోగుడు గారిని ఒకసారి వేదికను అలంకరించాల్సి కోరుతున్నాం. సో ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ దిస్ ప్లీజ్. It's time for a token of appreciation to Anand Santi Jhansi garu. Welcome to Jhansi garu. Give a round of applause please. D Nirmala garu. Nirmala garu. D Nirmala garu, ma'am please come on join the streets. Who from Madhurwada? Chinnarao garu from Madhurwada. It's time for a token of appreciation to Jagan garu. And now we would like to welcome Chakri garu. Chakri garu, please come on to the dais please. It's time for a token of appreciation to Chakri garu. Once again, hearty congratulations. And next, P. Hemant Kumar garu. Anapati Raju garu, ready sir, stage में please come. Thank you so much to Anapati. Please give a big round of applause. ఎక్కడా తగ్గించలేము. మాకు ప్రతి ప్రాజెక్ట్ లో సపోర్ట్ చేసిన మా వదిన గారికి పదవులు థ్యాంక్ యూ. Thank you so much to Giri garu and Sujata garu. Thank you so much. Thank you so much for being a part of the developers. Thank you. నాకు మరొక అక్క దేవుడిచ్చిన అక్క. మాకు ఫస్ట్ మేము రియల్ ఎస్టేట్ లో అక్క మేము ఓన్గెళ్దాం అనుకుంటే తమ్ముడు నేనే ఫస్ట్ పడకుండా చెప్పి కొన్ని 15 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకుంది. మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. Thank you so much ma'am for the great support. Thank you. D Nirmala garu, Anandari staff, ma'am please come. Nirmala garu. జిఎస్ఎన్ మాకు చాలా ఇంపార్టెంట్. ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఆయన మా కంపెనీలో ఒక మంచి ఎంప్లాయ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. D Nirmala garu. Sir, ready, smile. Thanks for supporting me. Jacob. Thank you. Okay, Jacob garu. Thank you so much to the Jacob member. One of the Next Sridhar garu, please come. It's time for a token of appreciation to Sridhar garu. And next Ravishekar garu. Garu Mana Dharmana developers team. Everyone. And next Mani Kumari garu. Mani Kumari garu, please. Damayanti garu, ma'am please come. Damayanti garu, ready unnara? ముందుగా Mani Kumari గారికి అందరూ క్లాస్ చేద్దాం. Everyone all together. Wow, man, చాలా బాగా ఉన్నారు. Madam, ready, smile. And before that, I would like to welcome Mrs. Ready, sir, ready. Sir కి భుజంగారావు గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాం. తిరుమలరావు గారు ఎక్కడున్నారు? Sir, ready, sir. Sir, please come. Ma'am, ఒకసారి కెమెరా చూడండి, ma'am. Ready, smile. Please come. Let's welcome Y. Chandrasekhar garu. Please come on, join the street.
great work. So one of the directors. Wow. And Dharmana Developers ki he is the main pillar ani bike andaru antaru. అందరికి పిల్లలు సనపాల తిరుపతి రావు గారు ఫ్లాట్ గా చేశారు. మన మంచి డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ అవుతారు. స్టార్టింగ్ లేడీకి అందరూ క్లాస్ చేద్దాం యార్ ఎవ్రీవన్. मैम मिला चल मैडम मैम मिला चल मैडम टॉकिंग ऑफ एप्रिसिएशन सर रेडी स्माइल सर रेडी सर रेडी स्माइल रेडी सर रेडी and next we will welcome Raju garu please okay come on yeah Srinivas Kalyan gariki sai for a token of appreciation కాబట్టి మనం కలిసి రాజు నా అగసారది కాబట్టి వారి సన్మానించుకోవడం బాధ్యత రాజు భానుప్రకాష్ గారు శ్రీధర్ రెడ్డి గారు ముందుగా ఆకాంక్ష గారికి అందరూ గట్టిగా చెప్పండి ఎవ్రీవన్ నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ ఎక్కడ ఉన్నా సరే టైర్ దగ్గరికి రావాల్సింది. వెంకటరమణ గారు ఓకే నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ सर रेडी स्माइल सर रेडी स्माइल అనిల్ గారు వచ్చారు. सर रेडी सर लेते सर ఒకసారి ద యాక్టివ్ ఎంసీ యోగా స్టేజ్ ఎక్కి నుండి చెప్పాలనుకున్న వ్యక్తి ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్ జరగడానికి గత 1 మంత్గా నా కోసం అహర్నిశాలు కష్టపడుతూ నన్ను అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ముందుగా నడిపించిన నా బ్యూటిఫుల్ వైఫ్ నా లవ్లీ డార్లింగ్ మై పావని తను సపోర్ట్ లేకపోతే నేను ఇది సక్సెస్ కాలేదు. అది నేను మొదటి నుంచి చెప్తే తనకి ఉండలేదు అనేసి నేను లాస్ట్లో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ పావని. లైఫ్ లాంగ్ నేను సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ మా అత్త మాయకి మనస్ఫూర్తిగా శిరస వహించి పాదాబంధనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మనస్ఫూర్తిగా తినే భోజనం వెళ్ళండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా దీవిస్తారని మరొకసారి ఆ దేవాదేవుని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.